థ్యాంక్ యూ. నేనేమి ఎక్కువ టైం తీసుకోను. ఒక 2-3 నిమిషాలలోనే నేను ముగిస్తాను. నా టాపిక్ ఏంటి అంటే రినైజెన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇన్ ద 19th century, రోల్ ఆఫ్ పబ్లిక్ ఇంటెలెక్చువల్స్. 19వ శతాబ్దము చివరి పాదంలో హైదరాబాద్ రాజ్యంలో పునర్వికాస ఉద్యమానికి ఇక్కడి పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ తోడ్పాటు ఏంది అనేది అంశం. నిజానికి హైదరాబాద్ లో మోడర్నిటీ లేదా ఆధునికత 1853లో సాలార్ జంగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఊపందుకున్నారు. అంతకుముందు 1806లో సికింద్రాబాద్ నగరం ఏర్పాటైన దగ్గర నుంచి ఆధునికత అనేది ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు మిలిటరీ వాళ్ళు, ఉత్తరాల నుంచి మార్వాడీలు వీళ్ళందరూ రావడంతో అక్కడ ఆధునికత ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఇట్లా 1872లో సోమస్కర్ మొదలయ్యారు లైబ్రరీ అని చెప్పి, ఇప్పుడు మహబూబియా స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో లైబ్రరీ ఉండేది. అంతకుముందు 1866లో మహబూబియా స్కూల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని 84 ఆ ప్రాంతంలో మహబూబియా స్కూల్ గా పేరు మార్చారు. 1877లో హైదరాబాద్ కు అఘోర్నాథ్ చటోపాధ్యాయ, అంతకుముందు 1876లో హైదరాబాద్ నుంచి సాలార్ జంగ్ ఆయన మంత్రివర్గ బృందము అధికారులలో సయ్యద్ అలీ బిల్గ్రామి అని చెప్పి లక్నోలో పనిచేసినటువంటి వాడు అక్కడ లక్నోలో పత్రిక నడిపించుడు, ఇక్కడ అధికారిగా ఉండి ఆయన లండన్ పోయినప్పుడు, ఇంగ్లాండ్ పోయినప్పుడు ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఈ మన అఘోర్నాథ్ చటోపాధ్యాయ చదువుకుంటా ఉన్నాడు. అఘోర్నాథ్ చటోపాధ్యాయని సాలార్ జంగ్ రిక్వెస్ట్ చేస్తాను, మీరు మా రాజ్యానికి వచ్చి మా రాజ్యంలో ఉద్యోగం చేయాలి అని చెప్పి కోరుకుంటే ఆయన ఒప్పుకొని అక్కడ బెంగాల్ రాష్ట్రంలో జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్లకు జాతీయ స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పించి బెంగాల్లో ఏర్పాటు చేసినప్పటికీ బెంగాల్ వెళ్లకుండా అఘోర్నాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్ లో ఆయన వచ్చిన తర్వాత 1877లో వచ్చిన తర్వాత ఈ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్పి ఒక YMIS అని చెప్పి ఇక్కడ మన చార్గట్ బ్రిడ్జ్ కాదు, ఇక్కడ హ్యాబిట్స్ లోనే స్కూల్ ఉండేది. ఆయన ప్రయోగశాల కూడా ఈ మన GPO వెనకాల సరోజినీ నాయుడు మెమోరియల్ లైబ్రరీ ఉండేది, అక్కడ ఉండేది. అట్లనే గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పి ఆయన ఇల్లు కూడా హ్యాబిట్స్ లో పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఎదురుగా ఉంది. ఎందుకంటే పుల్లారెడ్డి స్వీట్ షాప్ సరోజినీ నాయుడు గోల్డెన్ థ్రెషోల్డ్ ఎదురుగా ఉన్నది అని చెప్పి చెప్పుకోవాల్సిన వాళ్ళు, గోల్డెన్ థ్రెషోల్డ్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎదురుగా ఉన్నది అని చెప్పి చెప్పుకోవాల్సి రావడమే మన చరిత్ర పట్ల మనకు అంత ఆసక్తి, ప్రేమ లేదు అనే దానికి నిదర్శనం. ఈ సాలార్ జంగ్ మంత్రివర్గ సాలార్ జంగ్ 1884లో చనిపోయిన తర్వాత ఈ సాలార్ జంగ్ తీసుకొచ్చినటువంటి అధికార వర్గానికి మా 7వ నిజాం దగ్గర పెద్దగా గౌరవం లేకుండా పోయింది. దాంతో చాందా రైల్వే స్కీమ్ అని చెప్పి బ్రిటిష్ వాళ్లకు మన పైసలు పెట్టి బ్రిటిష్ వాళ్లకు రైల్వే లైన్ బొగ్గు తీసుకుపోవడానికి, చాందా అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బొగ్గు తీసుకుపోవడానికి ఏర్పాటు చేస్తారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా దేశంలో మొట్టమొదటి వ్యక్తి ప్రజల కోసం కొట్లాడిన పబ్లిక్ ఇంటెలెక్చువల్స్, ప్రజల కోసం కొట్లాడి అట్లా కొట్లాడినందుకు ఆయన జైల్లో పెట్టడమే కాకుండా బెయిల్ మీద విడుదలైతే నువ్వు ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పి దేశ బహిష్కరణ ఈ మన అఘోర్నాథ్ చటోపాధ్యాయకు వేస్తారు. అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఎవరు అంటే మన సరోజినీ నాయుడు వాళ్ళ ఫాదరు, సరోజినీ నాయుడు మళ్ళీ ముత్యాల గోవిందరాజుల నాయుడు వాళ్ళ భార్య, అంటే తెలుగు వాళ్ళ కోడలు. ఈ
పబ్లిక్ ఇంటెలెక్చువల్గా ఈయన మన మహబూబియా స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ మొదలియార్ లైబ్రరీకి లండన్ నుంచి ఈయన మ్యాగజైన్స్ సబ్స్క్రైబ్ చేసి తెప్పించేవాడు. హైదరాబాద్లో పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేసి ఇట్లా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పి నేర్పించినవాడు. ఆ ఇన్స్పిరేషన్ తోటి వచ్చిన వాళ్ళే మన రఘుపతి వెంకటరత్నం నాయుడు. మహబూబియా స్కూల్ ప్రిన్సిపల్గా ఉండడమే కాకుండా బ్రహ్మ సమాజ్ని తెలంగాణ, హైదరాబాద్ 2 రాష్ట్రాల్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తి. చలము, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు రఘుపతి వెంకటరత్నం నాయుడు శిష్యుడు. అట్లా ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు 1902లో మహబూబియా స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి కూడా చాలా పనిచేసాడు. ముల్లా అబ్దుల్ ఖయూమ్ అని చెప్పి ఒక అతను అధికారిగా ఉండేవాడు. హైదరాబాద్లో అధికారిగా ఉంటూ బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో నిజాం వాళ్ళు వాళ్ళ నవాబులకు ప్రతి నెల కొంత స్కాలర్షిప్ లాగా, అంటే నెల వాళ్ళకు డోల్స్ లాగా ఇచ్చేవాళ్ళు నిజాం గవర్నమెంట్ ట్రెజరీ నుంచి. అట్లా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక వసతులు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిస్తే మాత్రమే మీకు ఈ ఆర్థిక సహాయం అందుతుందని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చాడు. అంటే ఎడ్యుకేషన్ మీద ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఎంత దార్శనికతతోటి పనిచేయడం మూలంగానే ఆ తర్వాత 1887లో నిజాం కాలేజ్ ఏర్పడింది. నిజాం కాలేజ్ అని చెప్పి ఓన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే దాంట్లో కొంత ముస్లిం ఎలిమెంట్ ఉన్నది కాబట్టి ఆ ముస్లిం ఎలిమెంట్ని ఓన్ చేసుకునేటట్టు, ఎందుకంటే నిజాంలు అనగానే మనకు ఒక పూర్వ నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే నిజాంలు అనగానే దుర్మార్గులు అని చెప్పి మనకు తెలియకుండానే ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి మనకు మానసికంగా మనం సిద్ధం లేము. ఇప్పటికైనా చరిత్రను వాస్తవంగా చూస్తూ ఆ విషయాలన్నీ వెలుగులోకి తీసుకురావాలని చెప్పి అందుకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కూడా నడుం కట్టాలని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి, మిత్రుడు కట్టా శ్రీనివాస్కు, శ్రీరామ నరగోపాల్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 19వ శతాబ్దంలోని హైదరాబాద్ రాష్ట్రంలోని అనేకమైన అంశాలకు దోహదం చేశాయి. వాటితో పాటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ చరిత్ర కొంత కనుమరుగుతుంది. దాని మీద కూడా ఇంకా పరిశోధన చేసి హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను తెలంగాణ చరిత్రలు లిఖించడానికి దోహదం చేయాలని చక్కగా వివరించారు సార్, విత్ ఫ్యాక్ట్స్తోని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.